ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మరి తెలుగుదేశానికి అండగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఇప్పుడు పార్టీ లోపల అసంతృప్తి జ్వాలలు కక్కుతున్నట్టుగా తెలుస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా పార్టీకి గాని, బాబు గారికి గాని అండగా ఉన్నారు. ఇది చాలా మందికి తెలుసు. మరి తెలుగునాట కూడా ప్రతి ఒక్కరు కాపు సామాజిక వర్గం టీడీపీ వైపే ఉంటుంది అనే ఒక అపవాదు కూడా ఉంది. అది వాళ్ళు దాన్నేం పట్టించుకోకుండా కూడా కొన్ని సంవత్సరాలుగా దాని వెంటే ఉంటూ ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళకు ఒక్కొక్కటిగా పదవులు కూడా రావాలి, వస్తాయి అని ఆశతో ఎదురు చూస్తున్న అందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య షాక్ ఇస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల కింద గాని, ఈ మధ్య గాని మరి ఏ కోటా కింద అయినా ఎమ్మెల్సీ కోటా అయినా, ఎమ్మెల్యే కోటా అయినా మరి ఏదైనా నామినేటెడ్ పదవులైనా సరే ఆయన ఈ మధ్య ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మరి కాపు సామాజిక వర్గానికి ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలా లేదు. దీని మీద పార్టీ లోపల చాలా వరకు అసంతృప్తి జ్వాలలు రగులుతున్నట్టు తెలుస్తున్నది. మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా మరి సొంతంగా నిలదీసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని మరి ఇన్నర్ టాక్గా ఉంది. ఎందుకంటే ఈ మధ్య వర్ల రామయ్య గారికి ఎస్సీ కోటా కింద, రమాదేవి గారికి బీసీ కోటా కింద ఇలా ఇస్తూ పోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో వయస్సు జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ని సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నాడు, ఒక వర్గం కోసమే పనిచేస్తున్నాడు అని చాలా బహిరంగ విమర్శలు నారా లోకేష్తో పాటు తెలుగుదేశం అగ్రనాయకులు కూడా విమర్శించినటువంటి పరిస్థితి ఉండే. మరి మనము అదే బాటలో వెళ్తే బాగోదు అనే ఒకే ఒక ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుంటూ ఉన్నారా? అసలు సొంత కాపు సామాజిక వర్గాన్ని, అండగా ఉంటున్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని అందుకే పక్కకు పెట్టారనేది మరి బాబుకు సంబంధించినటువంటి దగ్గరి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాగే కొనసాగితే ఈ అసంతృప్తి జాలలు మరి ఇలాగే కొనసాగితే కాపు సామాజిక వర్గం దూరమయ్యే పరిస్థితి మాత్రం తప్పకుండా ఉంటుందని మరి కొంతమంది అసంతృప్తి చెందినటువంటి కాపు సీనియర్ నాయకులు మాత్రం వ్యాఖ్యానిస్తున్నారు. మరి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మరి ఇంకా సీనియర్ నాయకులు ఇతరులు మాత్రం అలా ఏం జరగదు, ఎప్పుడు కూడా వాళ్లకు ఎప్పుడు పెద్దపీట వేయాలో బాబు గారికి తెలుసు అని మాత్రం వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.